నిరుద్యోగుల ఆగ్రహం. కానీ ఎలా హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జూబ్లీ టైమ్స్ టీవీ. ఈరోజు కంటెంట్ ఏంటంటే, నేను ఎప్పటి నుంచో బర్రెలక్క అలియాస్ కర్ణ శిరీష మీద వీడియో చేద్దామని అనుకున్నా. కానీ నాకు ఈ సందర్భం మాత్రం చాలా మంచి సందర్భం. ఎందుకంటే ఈరోజు బర్రెలక్క అనే అమ్మాయి ఎంపీగా నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తుంది. అసలు ఈమె పోటీ చేయడానికి కారణం ఏంటి, అసలు ఈమె స్టాండ్ ఏంటి, అసలు ఈమె ఏ నినాదంతో బయటకు వచ్చింది, ఏ నినాదానికి అనుకూలంగా పనిచేస్తుంది, ఎవరికి అనుకూలంగా పనిచేస్తుందనే దానిపై విశ్లేషించడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో ప్రజలారా, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా వీలైతే లైక్ కూడా చేయండి మీకు నచ్చితే వీడియో. సో ఇక్కడ చూస్తే బర్రెలక్కపై నిరుద్యోగుల ఆగ్రహం. ఎవరైతే మనకి కర్ణ శిరీష, పెదకొత్తపల్లికి సంబంధించి కర్ణ శిరీష అని బర్రెలక్క అని చెప్పి ఈ మధ్య గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ నుంచి బాగా ఫేమస్ అయినటువంటి బర్రెలక్కకి సంబంధించి నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారనేది ఇక్కడ ఉన్నటువంటి టైటిల్. ఎందుకు నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు బర్రెలక్క మీద? బర్రెలక్క అనే ఆమె ఒక నిరుద్యోగుల నినాదం ఎత్తుకొని, మాకు ఉద్యోగాలు లేవు, నేను ఒక బర్రెలు కాస్తున్నాను ఫ్రెండ్స్ అని చెప్పేసి ఒక టిక్ టాక్లో, తర్వాత ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేయడం ద్వారా అది బాగా ఫేమస్ అయ్యి ఆమె మీద ఏదో ఒక పిట్టి కేసు అయినట్టుగా తెలుస్తుంది. అలాంటి పిట్టి కేసు అయిన సందర్భంలో ఆమెకంటూ సపరేట్గా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ అమ్మాయి ఎవరో పాపం ఇంత చదువుకొని ఈరోజు బర్రెలు కాస్తుందంటే చాలా అంటే చాలా బాధాకరం. ఒక అణగారిన వర్గాలకు సంబంధించిన బిడ్డ ఈరోజు ఆమె బర్రెలు కాస్తుందంటే చాలా బాధాకరం అని చెప్పేసి అదే బర్రెలక్క ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చేలోపు నామినేషన్ వేయడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్స్కి అప్పుడున్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానివ్వండి, తర్వాత కాంగ్రెస్ ఏదైతే ప్రతిపక్షంలో ఉందప్పుడు ఆ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ జరిగే సందర్భంలో బర్రెలక్క అనే అమ్మాయి బాంబు పేల్చడం జరిగింది. ఇండిపెండెంట్గా ఎక్కడి నుంచి కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆమె నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన వెంటనే ఆమెకి రెస్పాన్స్ అంత ఇంత లేదు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఆదరణ లభించింది బర్రెలక్కకు. డబ్బు రూపంగా కానివ్వండి, తర్వాత ఆంధ్ర నుంచి, తర్వాత తెలంగాణ నుంచి, తర్వాత మహారాష్ట్ర సరిహద్దుల నుంచి కూడా ఆమె వాళ్ళ ఊరెళ్ళి, ఏదైతే పెద్దకొత్తపల్లి ఉందో వాళ్ళ ఊరెళ్ళి ఆమెకు మద్దతు తెలపడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి మాత్రం బర్రెలక్క ఖచ్చితంగా చెమటలు పట్టించిందనే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ఎలక్షన్స్లో అంత ఆదరణ పొందించి, తర్వాత ఒక నిరుపేద అమ్మాయి కాబట్టి కొంచెం డబ్బు సహాయం చేద్దాము, తర్వాత మన మాట సహాయం చేద్దామని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా ఆమెను లేపి పైన కూర్చోబెట్టిరు. సోషల్ మీడియా విషయానికి వస్తే మరి ఒక పక్క ఆంధ్ర నుంచి సీఎం జగన్ గారు కూడా బర్రెలక్క సంభాషణ ఎత్తుకోవడం జరిగింది. తెలంగాణలో బర్రెలక్కకు పడ్డ ఓట్లు కూడా మీకు ఇక్కడ పడవు అని చెప్పి అప్పుడున్న సిచ్యువేషన్లో మాట్లాడటం జరిగింది. అలాంటి సందర్భంలో బర్రెలక్క అనే అమ్మాయి ఒక నిరుద్యోగి, చాలా మంది కంటే బాగా హెల్ప్ చేస్తుంది, ఆమె గెలిస్తే మనకు ఖచ్చితంగా నిరుద్యోగులు బాగుపడతారని చెప్పి చాలామంది అమాయకులు నమ్మి మోసపోయారు. దాంట్లో భాగంగా మన ఛానల్ కూడా బర్రెలక్క దగ్గరికి పోవడం జరిగింది. ఆమెకు అప్పుడున్న సిచ్యువేషన్లో ఆమెకు సపోర్ట్ చేసి మన ఛానల్లో కూడా వీళ్ళ వీడియోలు ఒక 10ల సంఖ్యలో వీడియోలు పెట్టడం జరిగింది బర్రెలక్కకు సపోర్ట్ చేయమని చెప్పి. కానీ అలాంటి బర్రెలక్క ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే సైలెంట్ అయిపోయింది. ఒక 5,000 పైచిలకు ఓట్లేదో వచ్చినాయి. అప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొల్లాపూర్కి సంబంధించి వాళ్ళు ఓట్లు వేసిర్రు. ఒక 5,000 ఓట్ల వరకు వేసిర్రు. మంచిగా బాగానే ఉంది అప్పటి వరకు. బర్రెలక్కకు దాదాపుగా ఆ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏదైతే వచ్చాయో ఆమె అధికారికంగా మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, 20 లక్షల వరకు నాకు వచ్చాయన్న డబ్బులు, దాంట్లో ఒక 13 లక్షలు ఖర్చు పెట్టాను, ఒక 7 లక్షలు ఉన్నాయి. ఆ 7 లక్షలు ఏం చేసింది అనేది కూడా ఇప్పటి వరకు కనీసం ఒక కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టలేదు బర్రెలక్క. ఎందుకు బర్రెలక్క అసలు ఆ రోజు ఎమ్మెల్యేగా నిలబడ్డది డబ్బుల కోసమేనా? ఈమె డబ్బుల కోసం కాదు బర్రెలక్క నిలబడ్డదంటే మరి ఆ 7 లక్షలు ఎందుకు లెక్క చెప్పలేదు ప్రజలకి? ప్రజల సొమ్మే కదా, ప్రజలు ఆదరించి నువ్వు ఎమ్మెల్యేగా నిలబడమ్మా అని చెప్పి ఇచ్చిన డబ్బుని బర్రెలక్క సొంతానికి, తర్వాత ఆమె పెళ్లి ఖర్చులకు గాను,
తర్వాత మిగతా ఇతరత్ర ఖర్చులకు వాడుకోవడం అనేది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ఇదే బర్రెలక్క నమ్మే కదా ఆంధ్ర నుంచి తర్వాత తెలంగాణ నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ఆదరించి వీళ్ళ పరిస్థితిని చూసి ఆ రోజు బర్రెలక్కకి సహాయం చేయడం జరిగింది. దేనికి సహాయం చేశారు? బర్రెలక్కకి పర్సనల్ పనులకు మాత్రం సహాయం చేయలేదు. ఏదైతే ఎమ్మెల్యేగా నిలబడుతున్నావు నువ్వు గెలవాలి తల్లి అని చెప్పి ఆ రోజున్న ఎవరైతే ఆయనకు సహకరించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా బర్రెలక్కకి సహకరించడం జరిగింది. కానీ ఈ బర్రెలక్క ఈరోజు దాన్ని అదునుగా తీసుకొని అసలు ఈ ఎలక్షన్స్ అంటే ఒక వ్యాపారం, ఎలక్షన్స్ అంటే సోషల్ మీడియా, ఎలక్షన్స్ అంటే రాజ్యాంగబద్ధంగా జరిగే ఎలక్షన్స్ని ఈరోజు కామెడీ చేసి పడేస్తుంది బర్రెలక్క కామెడీ అంత ఇంత కాదు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ నిలబడి ఒక పొలిటీషియన్గా పేరు ప్రఖ్యాతలు పొందాలనుకున్న ఆమె ఏం చేయాలి? అప్పుడున్న సిచ్యువేషన్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ప్రజలలో తిరిగి ప్రజల సమస్యల కోసం పోరాడుతూ ప్రజలే నాకు ధ్యేయంగా ఆ ప్రజల గ్రౌండ్ వర్క్తో చేసి నడిపించవలసిన బర్రెలక్క ఈరోజు అయిపోయిన వెంటనే ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆమె పర్సనల్ పనులు ఆమె చూసుకొని తర్వాత ఆమెను ఇన్ని రోజులు నమ్మి ఎంత సహాయం చేసినటువంటి ఎంతోమంది నేతలు, ఎంతోమంది నిరుద్యోగులు కూడా ఎంతోమంది వచ్చి అక్కడ ప్రయత్నాలు చేసిర్రు. అలాంటి బర్రెలక్క ఈరోజు హైదరాబాద్ వచ్చి ఆమె పర్సనల్ పనులు ఆమె చూసుకొని మరోపక్క ఇప్పుడు ఆమెను ఎవరైతే రాజకీయంగా బర్రెలక్క ఎదగాలి అనుకుంటున్నారో వాళ్ళందరి నోట్లో కూడా మన్ను కొట్టిన పరిస్థితి కనపడ్డది ఇక్కడ మనకి. బర్రెలక్క ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాక ఏ గ్రౌండ్ వర్క్ పోయి ఏ సమస్యను తలెత్తి మాట్లాడింది అనేది కూడా బర్రెలక్క సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు అనేది మీరు ఒక్కసారి ఆదరించడమే చాలా కష్టం. గ్రౌండ్ వర్క్లో ఉన్నటువంటి నాయకులను మాత్రమే రాజకీయంగా ప్రజలు ఆదేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో బర్రెలక్క ఎమ్మెల్యే నామినేషన్ అనేది ఒక సింపుల్గా నామినేషన్ వేస్తున్నాం కదా, మనకి సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి నామినేషన్ వేయటం అనేది కరెక్ట్ కాదు. ఇలా నామినేషన్ వేసుకుంటూ పోతే ఈరోజు రేపు పొద్దున్న ఇంకెవరైనా నిజమైన నిరుద్యోగులు నామినేషన్ వేస్తే అక్కడ మనకి ఏ ప్రజలు కూడా ఆదరించే పరిస్థితి ఉండదు. ఇప్పటికే బర్రెలక్క ఎంపీ ఎలక్షన్స్కి చూడండి మీరు, ఎంపీ ఎలక్షన్స్కి బర్రెలక్కకి కొంచెం అంటే కొంచెం కూడా ఆదరణ లేదు. ఎవరైతే వాళ్ళ హస్బెండ్ ఉన్నాడో ఆ వెంకటేష్, తర్వాత బర్రెలక్క, ఇంకా 2-3-4 తిరుగుతున్నారు అంతే తప్ప అక్కడ బర్రెలక్కకి సపోర్ట్గా కానీ ఎందుకు బర్రెలక్కకి సపోర్ట్గా అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ పోయిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పోవట్లేదు అంటే బర్రెలక్క అనే అమ్మాయి నినాదంతో రాజకీయాల్లోకి వచ్చింది కాదు. ఓన్లీ ఆమె స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం, తర్వాత ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని అడ్డం పెట్టుకొని ఆడుతున్న గేమ్గా ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. మరోపక్క ఇదే నాగర్ కర్నూలు పార్లమెంటుకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎంతో గురుకులాలన్నింటినీ కూడా డెవలప్ చేసి అప్పుడున్నటువంటి గురుకులాకు సెక్రటరీగా ఉండి నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహకరించి వాళ్ళందరికీ సపోర్ట్ చేసి మలావత్ పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అందించినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఎంతోమందిని అమెరికా పై చదువుల కోసం అమెరికా పంపించి ఆ స్టడీలో ఒక గురుకుల పాఠశాల అనే వాటికి ఒక రూపకల్పన తెచ్చినటువంటి వ్యక్తికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఈరోజు అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడ నాగర్ కర్నూలు పార్లమెంటు సెగ్మెంట్లో ఆయన పోటీ చేస్తుంటే ఇటుపక్క బర్రెలక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి నాకు సోషల్ మీడియా ఒకటి ఉంటే చాలు నేను ఎంపీగా నిలబడతాను, ఇవన్నీ ఒక కూరగాయల మార్కెట్లో కూరగాయలాగా మారిపోయినాయి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్. బర్రెలక్కనే ఆమె ఫస్ట్లో స్టార్టింగ్లో మన ఛానల్ కూడా సపోర్ట్ చేసింది. అప్పుడు ఆమె ఇంటితో సహా మొత్తం చూపెట్టాం మన ఛానల్లో. అయినా కూడా ఆ బర్రెలక్క ఈరోజు ఇక్కడ డబ్బుల కోసం మాత్రమే ఎంపీ ఎలక్షన్స్లో నిలబడుతుంది. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని కనీసం ఒక మాట చెప్పాలి బ్రదర్ మీకు, కనీసం బర్రెలక్క పెళ్ళికని ఒక సాంగ్ చేయించింది. పెళ్ళికి సాంగ్ చేపిస్తే ఆ సాంగ్ని ఎవరెవరో పెట్టుకున్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎవరైనా సాంగ్స్ పెట్టుకుంటారు, ఎవరైనా ఏదైనా చేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి నేను కాపీ రైట్ చేస్తా అని చెప్పి లైవ్ పెట్టడం ఎంత దౌర్భాగ్యమో మీరే ఆలోచించాలి. అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో బర్రెలక్క ఇంకా మైండ్ మెచ్యూర్ లేని వ్యవహారం వ్యవహరిస్తుంది బర్రెలక్క. ఇదే బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఈరోజు పోటీ చేయడం జరిగింది. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద 100 మంది 100 విమర్శలు చేసిర్రు. ఆ విమర్శలకి అన్నిటినీ ఆయన నిలదొక్కుంటూ ఆ విమర్శలను తొక్కుకుంటూ ఈరోజు ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి
సీట్ తెచ్చుకొని నాగర్ కర్నూల్లో నిలబడటం జరిగింది. ఇదే బర్రెలక్క లాంటి వాళ్ళని కొన్ని వేల మందిని తయారు చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఈరోజు బర్రెలక్క మద్దతు లభించకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. బర్రెలక్క అనే ఆమె ఈరోజు డబ్బు కోసం మాత్రమే ఎలక్షన్స్లో నిలబడుతుంది. ఆమెకి డబ్బే ప్రాముఖ్యం, దాతలు సహకరించండి అనే స్థాయి నుంచి ఈరోజు ఎవరికి కూడా చెప్పకుండా నామినేషన్ వేసి సోషల్ మీడియాలో పెట్టగానే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చినట్టుగానే ఈరోజు కూడా వస్తారు, వచ్చి నాకు సపోర్ట్ చేస్తారు, మద్దతు ఇస్తారు అనుకుంది. కానీ అక్కడే బురదలో పడ్డది బర్రెలక్క. ఎందుకంటే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన నిలబడ్డప్పుడు బర్రెలక్క ఏం చేయాలి? ఆయనకు సపోర్ట్ చేయాలి. ఆయనకు ఎందుకు సపోర్ట్ చేయాలంటే బర్రెలక్క లాంటి వాళ్ళని కొన్ని లక్షల మందిని యువకుల్ని ఒక విద్యావంతుల్ని చేసి ఒక పై స్థాయిలో చదివించినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అలాంటి సిచ్యువేషన్లో బర్రెలక్క కానివ్వండి, ఇంకా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఆడేవాడు ఖమ్మం నుంచి గుంటి నాగరాజు అంట, ఆడు మొత్తం అది ఏది మన ఐస్ డబ్బా అమ్ముకున్న మొత్తం అట్ట ర్యాలీకి పోతాడు. అంటే ఇక్కడ అసలు ఎలక్షన్స్ అంటే ఏంటి? ఇదే గుంటి నాగరాజు గారు ఏదో పిచ్చి షోలు చేస్తాడు, ఆ షోలు ఈ షోలు అది ఇది అని చేస్తాడు. అంటే వీళ్ళకి ఎలక్షన్స్ అంటే ఎంత సింప్లిసిటీ అయిపోయిందో. మమ్మల్ని ఇక్కడ సోషల్ మీడియాలో ఎడ్డిగొర్రెలు అన్నీ కూడా మమ్మల్ని ఆస్వాదిస్తున్నాయి కదా, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాయి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాజకీయానికి భారత రాజ్యాంగానికి సంబంధించిన ఎలక్షన్స్, అంత పద్ధతి ఎలక్షన్స్లో ఈరోజు వీళ్ళు దౌర్భాగ్యంగా ఒక కామెడీ పీస్ని చేసి పడేస్తున్నారు. రేపు పొద్దున్నే నిజమైన నిరుద్యోగులు ఎవరైనా నిలబడాలి అనుకుంటే వాళ్ళకి మద్దతు దక్కని పరిస్థితి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. ఈ సోషల్ మీడియా ఉన్నోళ్ళు ఎవరైనా సరే సోషల్ మీడియా వరకే పరిమితం చేయండి. వాళ్ళని తీసుకొచ్చి ఎలక్షన్స్లో నిలబడి మీ టైం పాస్ కోసం, వాళ్ళ టైం పాస్ కోసం ఈరోజు ఎలక్షన్స్ అనే ఒక రాజ్యాంగబద్ధమైన జరిగేటువంటి ఎలక్షన్స్ని ఈరోజు మీరు కామెడీగా వాడుకోవద్దు. దయచేసి ప్రజలారా, బర్రెలక్కకి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం ఎవరు లేరు ఇయటానికి. ఒకటి అరా ఏమన్నా మద్దతు తెలపాలనుకుంటే ఖచ్చితంగా మద్దతును నిరాకరించుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించి ఆయన ఒకసారి ఆయన బయట తెలుసుకోండి. మీరు ఇదే బర్రెలక్క మనకి ఒకనొక టైంలో మా తమ్ముడి మీద యాక్సిడెంట్, మా తమ్ముడి మీద దౌర్జన్యం జరిగింది, మా తమ్ముడిని కొట్టారు, మా తమ్ముడిని కొట్టి ఇబ్బంది పెట్టారు అని చెప్పి బర్రెలక్క చెప్పడం జరిగింది. అప్పటికప్పుడు కొన్ని వందల సంఖ్యలో బండ్లు వేసుకొని పోయి చాలామంది అంటే అక్కడ ఒక నిరుద్యోగికి అన్యాయం జరిగిందని చెప్పి వెళ్ళటం జరిగింది. బర్రెలక్క అనే ఆమె ఖచ్చితంగా, బర్రెలక్క వాట్ ఈజ్ యువర్ స్టాండ్? నీ స్టాండ్ ఏంటి? నువ్వు గెలిస్తే ఏం చేస్తావు? అసలు నీ స్టడీ ఏంటి? నువ్వేం చదువుకున్నావు? అందరిలాగా రెగ్యులర్ డిగ్రీలు, రెగ్యులర్ ఇంటర్లు చేసావా, లేకపోతే అన్ని ఓపెన్లో చేసావా? నువ్వు ఏ జాబులకు అప్లై చేసావు? నువ్వు అప్లై చేసి రాసిన జాబుల లిస్ట్ ఏంటి? ఆ మార్క్స్ లిస్ట్ ఏంటి? నువ్వు జాబ్కి రాసి కూడా నీకు రాని జాబు ఏదన్నా సర్టిఫికేట్ ఉంటుంది కదా, హాల్ టికెట్ ఉంటుంది కదా, అయ్యన్నా కనీసం ప్రజలకు చూపెట్టు. ఏది చూపెట్టకుండా నీ తెలివితేటలతో బిహేవ్ చేసుకుంటూ మైండ్ మెచ్యూరిటీ లేని విధంగా ఒక చిన్నపిల్ల చేష్టలు చేస్తున్న రాజకీయ చిన్నపిల్ల బర్రెలక్క. దయచేసి ప్రజలారా, బర్రెలక్కని మాత్రం ఎట్టి పరిస్థితులు ఈ ఎంపీ ఎలక్షన్స్లో కనీసం 1-2 ఓట్లు వేసినా కూడా అవి మనకి నోటా కిందకే వెళ్ళిపోతాయి. చూడండి, ఆమె ఎమ్మెల్యే ఎలక్షన్స్కి బర్రెలక్క కొల్లాపూర్ నుంచి పోటీ చేసింది. కొల్లాపూర్ నుంచి పోటీ చేసి ఆమె ఒక 20 నుంచి 50 లక్షల వరకు సపోర్ట్ లభించింది. డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. ఆమె చెప్పింది క్లియర్గా ఒక 20 లక్షలు అయితే వచ్చాయని. 20 లక్షలు రావాలంటే ఒక సాధారణ వ్యక్తికి 20 లక్షలు మద్దతు లభించిందంటే ఎంత గట్టిగా నమ్ముంటారు ప్రజలు, ఎంత నిస్వార్థంగా కొట్లాడుతుంటుంది బర్రెలక్క. ఆ 20 లక్షల్లో 13 లక్షలు నేను ఖర్చు పెట్టాను. ఆ 13 లక్షలు నేను నా ఎలక్షన్ ఖర్చు కోసం పెట్టాను. మిగతా 7 లక్షలు ఏం చేసింది? బర్రెలక్క ఏం చేసింది? ఆ మిగతా 7 లక్షలను నీలాంటి పేద ప్రజలు చాలా మంది ఉన్నారు కదా, ఆ పేద ప్రజలకు ఎందుకు ఖర్చు పెట్టలేదు? చాలా మంది నాగర్ కర్నూలు జిల్లాలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు, చాలా మంది చదువుకోవడానికి బుక్స్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వు హెల్ప్ చేయాలి కదా. నీ హెల్ప్ ఎక్కడికి పోయింది బర్రెలక్క? ఈ 7 లక్షలు ఏం చేసావు? ఈ 7 లక్షలకు సమాధానం చెప్పాలి నువ్వు. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ 2024లో బర్రెలక్క నిలబడ్డది నాగర్ కర్నూలు నుంచి. ఇప్పుడు ఎవరు కూడా ఆమెకు నో సపోర్ట్, ఎవరు సపోర్ట్ లేరు. ఎందుకు ఎవరు సపోర్ట్ లేరు అంటే మంచికి సపోర్ట్ ఉంటారు,
కానీ మంచి మంచి అని చెప్పి నమ్మించి మోసం చేసే వాళ్ళకి ఎవరి నుంచి కూడా సపోర్ట్ లభించదు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం కీలక పాత్ర పోషించినట్టు బర్రెలక్క ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎందుకు సైలెంట్ అయింది? దీనికి కూడా సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా డబ్బులు ముడుపులు అందించారా? లేకపోతే నీ పోరాటం ఎందుకు ఆగింది? ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత 2023 డిసెంబర్ తర్వాత నీ పోరాటం ఇప్పుడు మే 2024 నీ పోరాటం ఇప్పటి వరకు ఎందుకు ఆగింది? నీ పోరాటం ఎటుపోయింది? నీ పోరాట ప్రతిమ ఎటుపోయింది? నీకు అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఒక బిజినెస్గా గుర్తొస్తుంది నీకు. తర్వాత నిరుద్యోగులకు సింపతి లభించింది అప్పుడున్న ఎలక్షన్స్లో. తర్వాత అప్పుడు డబ్బులు కూడా ముట్టాయి, ఒక 20 నుంచి 50 లక్షల మధ్యలో ముట్టాయి. తర్వాత ఒక సాదాసీదా కుటుంబానికి సంబంధించిన ఆమె అని చెప్పి ఆ రోజు ఓట్లు వేయటం జరిగింది. ఒక 5,000 ఓట్ల వరకు రావడం జరిగిందయ్యా. తర్వాత ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో అనవసరపు ఖర్చులు బర్రెలక్క ఆ 20 లక్షల్లోంచి అనవసరపు ఖర్చులు పెట్టింది. అక్కడికి వచ్చిన ప్రచారానికి వచ్చిన వాళ్ళకి ఆ రూమ్స్ అలాట్మెంట్ అవన్నీ అలాట్మెంట్ చేసినప్పటికి కూడా చాలా అనవసరమైన ఖర్చులు పెట్టింది. ఏమో ఓపెన్లో చదివింది అంటున్నారు అంతా, మరి అది చదివిందో చదవలేదో మనకు తెలియదు ఆమె. తర్వాత ఇంకో విషయానికి వస్తే ఇక్కడ నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్పీకి మాత్రం మద్దతు పక్కా లభించింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఖచ్చితంగా పేద ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలి. బహుజనవాదాన్ని కూడా దగ్గరుండి మోస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఈరోజు బర్రెలక్క అనే ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకి ఈ బాధలు ఇవన్నీ తెలియదు కదా, ఆమెకి పేదల బాధలు తెలియదు. తర్వాత మరోపక్క వీడు గుంటి నాగరాజు, వీళ్ళిద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. గుంటి నాగరాజుకి ఈమెకు తేడా ఏంటంటే ఏం మభ్యపెట్టి సెంటిమెంట్తోనే పనులు చేస్తుంది. గుంటి నాగరాజు ఎవరి మీద ఆధారపడలేదు, అలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు అందరూ కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్గానే ఉండాలి. కానీ మీరు పాలిటిక్స్ని కామెడీ చేయొద్దు. బర్రెలక్క ఈ 7 లక్షలకు నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. నాగర్ కర్నూలు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని దగ్గరుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని 3 లక్షల మెజారిటీతో గెలిపించాలి. 3 లక్షల మెజారిటీతో గెలిపించాలి. ఈయన గెలిపేయటం వల్ల మీ నాగర్ కర్నూలు భవిష్యత్తే మారిపోతుంది. నాగర్ కర్నూలులో ఆర్ఎస్పీ స్టాండ్ అనేది ఖచ్చితంగా క్లియర్గా కనబడుతుంది మనకు అక్కడ. కాబట్టి బర్రెలక్కని అందరూ కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు, నమ్మొద్దు. నిరుద్యోగుల కోసం ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నిరుద్యోగుల కోసం ఏం పోరాడింది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 5 నెలల దగ్గరలో ఉంది. నువ్వు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఏం పోరాడావు బర్రెలక్క? ఏం క్వశ్చన్స్ అడిగావు? మీ నిరుద్యోగుల సమస్యల గురించి ఏమడిగావు? నువ్వు నిరుద్యోగుల గురించి ఏమడిగావు? నిరుద్యోగులకు ఎప్పుడు జాబ్లు వేస్తారని అడిగావా? లేకపోతే ఇంకేం అడిగినావు? ఇన్ఫ్లుయెన్సర్గా ఉండు. ఆ శారీ ప్రమోషన్స్, తర్వాత మిగతా షాపుల ప్రమోషన్స్, ఈ ప్రమోషన్స్ చేసుకుంటూ ఉండు తప్ప నేను ఎమ్మెల్యేగా నిలబడతాను, ఎంపీగా నిలబడతానని చెప్పి పాలిటిక్స్ని మాత్రం కామెడీ చేయొద్దు. ఈ కామెడీ రేపు పొద్దున్నే మనకి 2029 ఎలక్షన్స్ వచ్చే లోపు ఇంకా కామెడీ అయిపోతుంది మనకి. కాబట్టి ఎవరు కూడా బర్రెలక్కకి సపోర్ట్ చేయొద్దు. బర్రెలక్క నీకు వీలుంటే నువ్వు వెళ్ళి ఆర్ఎస్పీ గారికి సపోర్ట్ చేయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బాటలో నడు, నీకు తెలుస్తుంది. ఇదే ఆర్ఎస్పీ గారు నువ్వు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు మా అభ్యర్థి అక్కడ ఉన్నారు, అక్కడ బీఎస్పీ అభ్యర్థిని పెట్టాము, ఈ బర్రెలక్క మమ్మల్ని కన్సల్ట్ అయినా కూడా అప్పుడున్న బీఎస్పీ పార్టీలో నేను ఖచ్చితంగా బీఎస్పీ తరఫున టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఆర్ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ మనసులో పెట్టుకొని
నువ్వు నీ స్టాండ్ ఏంటి, నువ్వు ఎటు నిలబడుతున్నావు? రేపు పొద్దునే సర్పంచ్గా నిలబడు. సర్పంచ్గా నిలబడి ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సర్పంచ్గా నిలబడు. కానీ ఈలోపు నీ గ్రౌండ్ వర్క్ ఏం చేస్తున్నావు? ఏ పేదవాడి గురించి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, ఏ పేదవాళ్ళకి నేను సహాయం చేస్తున్నా అనేది నీ మనసులో పెట్టుకొని ఈరోజు నువ్వు ఇదంతా అయిపోయాక, నీ గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయాక పబ్లిక్లో తిరిగి నేను ఏ పేదవాళ్ళకి న్యాయం చేస్తున్నాను, ఏ పేదవాళ్ళ తరపున పోరాడుతున్నాను, ఏ పేదవాళ్ళ తరపున మాట్లాడుతున్నాను. నీ ఇన్స్టాగ్రామ్లో నువ్వు సినిమా రీల్స్ చేయటం కాదు, పేదల గురించి ఒక రీల్ చేయి. అప్పుడు నిజమైన పొలిటీషియన్ అవుతావు. ఇప్పటివరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్వే. ఇప్పటివరకు నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయట్లే. ఇదే నా ఛానల్లో నేను మీ ఇంటికి వచ్చి మీ గురించి ఆ రోజున్న సిచ్యువేషన్లో అందరిలాగానే బర్రెలక్కకి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయాలి, మా ఛానల్ సపోర్ట్ కూడా ఎంతైనా బర్రెలక్కకు ఉండాలి అని చెప్పి ఆ రోజున్న సిచ్యువేషన్లో నేను వచ్చి మీ అమ్మగారితో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీ అమ్మగారు చాలా మంచివారు, మీ అమ్మవారు కూడా చాలా మంచివారు. అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఈరోజు ఒక రాజకీయం అనే పదానికి వాల్యూ లేకుండా చేసి రాజకీయాన్ని ఖచ్చితంగా రాజకీయంగానే చేయాలి. లేదంటే నువ్వు ఇప్పుడు ఏదైతే నువ్వు ఎంపీకి వేసావో డ్రాప్ అయిపోయిన వెంటనే నీకు చూడండి, ఇక్కడ బర్రెలక్క ఇల్లు ఎలా ఉందో చూద్దాం రండి. చూడండి బర్రెలక్క మీద ఎన్ని వీడియోస్ చేశానో చూడండి. బర్రెలక్కకి ఎన్ని ఓట్లు ఓడిపోయిందంటే బర్రెలక్క తండ్రి కోసం వచ్చాము. తర్వాత చూడండి బర్రెలక్క ఇల్లు ఎలా ఉందో చూడండి మన ఛానల్లో బర్రెలక్క ఇంటితో సహా చూపెట్టాను. ఆ రోజున్న సిచ్యువేషన్లో బర్రెలక్క ఇంటితో సహా బర్రెలక్కకి ఎన్ని ఓట్లు పడతాయి, బర్రెలక్క ఖచ్చితంగా గెలవాలి, బర్రెలక్క గెలిస్తేనే మన సమాజం మారుతుందని చెప్పి ఆ రోజు మన ఛానల్ కూడా వెళ్ళి అక్కడ బర్రెలక్కకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో పల్లవి ప్రశాంత్ మీద ఇట్లా కేసు అయిందంటే పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడటం జరిగింది. చూడండి బర్రెలక్క కోసం కర్నూలు నేత, కర్నూలు నుంచి వచ్చింది అతను. చూడండి బర్రెలక్క కోసం. భారత్ అవుతోంది 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్ పేరు మారుమోగుతోంది ప్రపంచమంతా. అభివృద్ధి చెందిన భారత్ కు గ్యారంటీ. ఇది మన మోదీ గ్యారంటీ. కమలం పువ్వుకు ఓటేద్దాం, చూడండి గెలుద్దాం. చూడండి సందర్భంగా వాళ్ళ అమ్మని కలవటానికి మనకి ఎక్కడి నుంచో పబ్లిక్ వచ్చారు. సరే అడిగి తెలుసుకుందాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? ఆ రోజు నేను బర్రెలక్క కోసం వెళ్ళి బర్రెలక్క తరపున ఉదయం 4 గంటలకు అక్కడ ఉన్న ప్రతి విద్యార్థి మేము ఆమెకి మేము ఓట్లేసి గెలిపిస్తున్నాం. మా తల్లిదండ్రులు కూడా చెప్పి చేయించుకుంటాం. మేము వాళ్ళ పాతకాలంలో ఉంటుంది, ఆ కాలం వెళ్ళిపోయింది, అది లేదు. కాబట్టి ఈ రోజు నుంచి మార్పు రావాలా అని స్టూడెంట్స్ అంతా తల్లిదండ్రులకు మోటివేట్ చేస్తున్నారు. మేము కూడా వచ్చి వస్తూ వాళ్ళతో చెప్పుకొని అంతా ఓట్ బ్యాంక్ చూసుకొని వచ్చాము. కాబట్టి ఆ అమ్మాయిని శిరీషను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేపిస్తూ అసెంబ్లీకి పంపించే బాధ్యత మాది. నేను ఆంధ్ర నుంచి అయితే నాకు ఓటు లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ఓటర్లకు మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఆంధ్రలో ఉన్నారు. తర్వాత మీ రాష్ట్రం కాదు, మీ జిల్లా కాదు, మీ నియోజకవర్గం కాదు, మీ ఊరు కాదు, అయినా కూడా బర్రెలక్క దగ్గరికి వస్తే మీకు ఏమనిపిస్తున్నాను? నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నాకు కూతురు లేదనే బాధ ఉండింది. కానీ నాకు ఈ అమ్మాయి ఘనత ఒక తెలంగాణ రాష్ట్రానికి దక్కాలి. అదే విధంగా కేసీఆర్ మా తాత అని అమ్మాయి బర్రెలక్క గురించి మనవరాలుగా భావించి కేసీఆర్ గారు ఈ సీటును మీరు వదులుకొని మీ వాళ్ళకి చెప్పి ఇన్ని సీట్లు ఒక సీట్ ఏం కాదు, అమ్మాయికి మీరు గిఫ్ట్ ఇస్తే నీకు గౌరవం ఉంటుంది, బాగుంటుంది, తెలంగాణ ప్రజలు నీకు ఇదే విధంగా ప్రేమిస్తారు.
రేవంత్ రెడ్డి గారు మీకు కూడా చెప్పేది అదే, ఇది ఒక్క సీటు మీరు కొల్లాపూర్ నియోజకవర్గం సీటు మీరు వదిలిపెట్టండి, స్వచ్ఛందంగా మీరు వచ్చి మాకు ఈ సీటు అవసరం లేదు, అమ్మాయికి మద్దతు అని చెప్పినారంటే మీకు గౌరవం బాగుంటుంది. రేపొద్దున మీరు ఎవరు సీఎం అయినా ఇద్దరిట్లో మంచి మర్యాద ఉంటుంది, మంచి గౌరవం ఉంటుంది. కాబట్టి అది మీరు నిలబెట్టుకునే బాధ్యత మీది. కొల్లాపూర్ ప్రజలంతా చేతులతో మీరు ఆనందం పొందాలా లేదా? చూడండి, ఆ రోజు ఆ బర్రెలక్క గురించి అక్కడ నాగర్ కర్నూలు సంబంధించి అక్కడికి కర్నూలు నుంచి వచ్చిండు అతను. కర్నూలు నుంచి వచ్చి నేను బర్రెలక్కకు సపోర్ట్ చేస్తున్నా, బర్రెలక్కకు మద్దతు ఉంటుంది, బండి మీద వచ్చిండు ఆయన పొద్దునపూట బయలుదేరి. బర్రెలక్క ఇలాంటి వాళ్ళు నన్ను మోసం చేసేది అంటే ఇలాంటి మద్దతు ఉందని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతావా? బర్రెలక్క అది చాలా చాలా తప్పు. బర్రెలక్క అది ఎంతైనా ఖచ్చితంగా ఏదైతే ఎవరు కూడా చూడండి, బర్రెలక్కకి మా ఓట్లన్నీ మా బిడ్డకే, బర్రెలక్కకి ఏమైనా జరిగితే కొల్లాపూర్ నాశనం అవుతుంది, ప్రచారంలో పెద్ద గొడవ అయ్యింది. చూడండి ఇవన్నీ బర్రెలక్క కోసం. కేసీఆర్ నీకు మూడింది, కేసీఆర్ అంతా చూస్తాం. బర్రెలక్కపై మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు, మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా వచ్చినప్పుడు సత్తన్న. చూడండి ఇక్కడ ఇవన్నీ క్లియర్గా దళిత బిడ్డకు అండగా జైభీం పార్టీ ఇంతమంది వస్తే ఈరోజు ఎన్ని వీడియో దగ్గర ఒక 10, 15, 20 వీడియోస్ బర్రెలక్క మీద మేము చేయడం జరిగింది. బర్రెలక్కకు లంబాడీల మద్దతు, ఇన్ని వీడియోస్ బర్రెలక్క మీద మేము మంచి ఇంత పాజిటివ్గా చేసి ఈరోజు చూడండి బర్రెలక్క కోసం మా పాదయాత్ర కొల్లాపూర్ ఎవడు ఆపుతాడో చూస్తాం. చూడండి వర్షంలో బర్రెలక్క కోసం వెళ్తున్నాం, బర్రెలక్కను చూడటానికి లైన్ గట్ల. బర్రెలక్క శివశక్తి గెలిచి తీరుతుంది. ఇతను ఆంధ్ర నుంచి వచ్చిండు, ఇతను బర్రెలక్క కోసం. जब वेकफिट मैट्रेस पे चैन की नींद सोकर जागता हूँ तो दिन भर बच्चों जैसी एनर्जी लेवल्स पर भागता हूँ। मैं करके दिखाऊं? आयुष्मान क्या कर रहा है? क्योंकि वेकफिट मैट्रेस का एक्सपोर्ट डिजाइन 3300+ బర్రెలక్క కోసం ఆంధ్ర నుంచి వచ్చిన అతను. చూడండి అతను ఏం మాట్లాడుతున్నాడు, గెలుపు కోసం ఆంధ్ర నుంచి వచ్చి ప్రచారం. వీళ్ళందరినీ ఎందుకు మోసం చేసావు బర్రెలక్క అని నేను అడుగుతున్నా ఈరోజు. అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తుందని మార్పు కోసమని అమ్మాయి కోసమని మాట్లాడుతున్నాను. మీరు అంత లాంగ్ నుంచి నిలబడి వచ్చారు కదా, కానీ ఈ కాన్ఫిడెన్స్ లో ఉన్న వాళ్ళు మాత్రం సపోర్ట్ చేయకూడదు. మీరు సపోర్ట్ చేయలేదు అని మీరు అనుకుంటున్నారు. మరి చూడండి ఆయన ఆంధ్ర నుంచి వచ్చిండు, మాకు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయట్లేదని మీరు అనుకుంటున్నారు, కానీ ఆల్రెడీ బర్రెలక్క కోసం మేము ఆంధ్ర నుంచి వచ్చి బర్రెలక్కకి సపోర్ట్ చేస్తున్నాం. ఆంధ్ర నుంచి వచ్చి మేము బర్రెలక్కకి ఇంకా అంటే ఇంకా సపోర్ట్ చేస్తాం, ఇంకే ఎలక్షన్లు నిలబడ్డా సపోర్ట్ చేస్తామన్న వ్యక్తిత్వాన్ని ఈరోజు బర్రెలక్క కోల్పోవడం జరిగింది. బర్రెలక్క సోషల్ మీడియా లాగానే చూడండి, ఎవరు కూడా బర్రెలక్కకి సపోర్ట్ చేయొద్దు. బర్రెలక్కని స్టాండ్ ఏంటని అడిగి ఆమె నినాదం ఏంటి, ఆ పద్ధతులు ఏంటనే తెలుసుకున్నాకనే అప్పటికైనా మీరు ఎలక్షన్స్లో నిలబడి అప్పుడు సర్పంచ్గా అయినా బర్రెలక్కని గెలిపించుకునే అవకాశం ఉంటుంది మీకు. ఈరోజు గ్రౌండ్లోకి దిగవనండి. ఆమె ఎమ్మెల్యే ఎలక్షన్స్లో శాసనసభ ఎలక్షన్స్లో నిలబడే ఆమె ఈరోజు ఏం పనులు చేయకుండా, ఏ గ్రౌండ్లో తిరగకుండా, ఎవరికి హెల్ప్ చేయకుండా బర్రెలక్క ఆమె సొంత పనులు ఇంతమంది నమ్మిన బర్రెలక్కకి సొంత పనులు చేసుకొని ఈరోజు బర్రెలక్క చాలామందిని నమ్మించి మోసం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ బర్రెలక్కనే ఆమె ఈ రోజుకి గాను ఆమె ఎంపీగా నిలబడకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా చాలామంది బర్రెలక్క కోసం ఇంకా మిగతా ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ లోకల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా చాలామంది సపోర్ట్ చేసు. బర్రెలక్క గుర్తుంచుకో, ఆ 7 లక్షలు ఏం చేసావు, ఆ 7 లక్షలు ఎవరెవరికి ఖర్చు పెట్టావనేది కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు నువ్వు పబ్లిక్ పాలిటిషియన్, నువ్వు యూట్యూబ్ పాలిటిషియన్, ఇన్స్టాగ్రామ్ పాలిటిషియన్ కాదు, పబ్లిక్ పాలిటిషియన్. కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ మాత్రం సమాధానం చెప్పాల్సిందే. ఈ రోజుకున్నటువంటి సిచ్యువేషన్లో నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 3 లక్షల ఓట్ల పై చిలుగుతో మెజారిటీతో గెలవడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో బర్రెలక్క నేను దీన్ని బిజినెస్గా చేస్తానని చెప్పి ఎంపీగా నామినేషన్ వేయడం అనేది చాలా తప్పు. బర్రెలక్క నువ్వు వెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సపోర్ట్ చేయి. ఎందుకంటే అతను బహుజనవాదానికి సంబంధించిన వ్యక్తి, బహుజనుల కోసం పోరాడే వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా నువ్వు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నీ సపోర్ట్ చేయకుండా పర్వాలేదు, నువ్వు మాత్రం ఎలక్షన్స్లో ప్రచారం చేయకుండా సైలెంట్గా ఉండవు చాలు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని గెలిపించుకుందామని చెప్పి నాగర్ కర్నూలు ప్రజలు చాలా అంటే చాలా కంకణం కట్టుకుని రెడీగా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో బర్రెలక్క మద్దతు మాత్రం లభించదు. ఏదైనా ఉంటే నువ్వు ఇప్పటి నుంచైనా సరే నువ్వు రాజకీయం చేయాలనుకుంటే గ్రౌండ్ వర్క్లో చేయి, రాజకీయం సోషల్ మీడియాలో చేయొద్దు. గ్రౌండ్ వర్క్ రాజకీయం చేసి
ఆ తర్వాత సోషల్ మీడియాకి వచ్చి నువ్వు చేసిన మంచి పనుల్ని ఒక ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి లాగా మార్నింగ్ వాక్ పెట్టుకో, రోజు మార్నింగ్ వాక్ పెట్టుకొని ప్రజల సమస్యలు ఇని నీ వాయిస్ అయ్యి సోషల్ మీడియాలో వినిపించు. అంతేగాని సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉందని చెప్పి నువ్వు సోషల్ మీడియాలో నన్ను నమ్మే వాళ్ళు ఉన్నారని చెప్పి నేను నామినేషన్ వేశాను, నా పాదయాత్ర ఈరోజు ఇక్కడ ఆ రోజు అక్కడ అని చెప్తే నమ్మే పరిస్థితి ఎవరిది లేదు. నీ అఫిడవిట్ చూసినావు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అఫిడవిట్ ఏమైంది? అఫిడవిట్లో ఏం రాసినావు? ఏం అప్పులు లేవు, ఏం లాభాలు లేవు అని చెప్పి రాసినావు. కానీ ఈరోజు 7 లక్షలు ఉన్నాయి. మరి ఎంపీ ఎలక్షన్స్లో అయినా రాసినవా రాయలేదా? నా దగ్గర 7 లక్షలు ఉన్నాయి, 7 లక్షల ఆస్తే కదా అది. నువ్వు ఎవరికి పంచుకుంటే అది ఆస్తి అయింది నీకు. ఆ ఆస్తిని నువ్వు దాంట్లో సబ్మిట్ చేసావా లేదనేది కూడా చెప్పాల్సినంత అవసరం ఉంది. దయచేసి ప్రజలారా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఎన్నో పోరాటాలు చేసుకుంటూ ఒక గ్రూప్ 1 అధికారి నుంచి ఈరోజు అవన్నీ కూడా రాజీనామా చేసేసి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాల్సినంత అవసరం ఉంది. ఆయన గెలుపుని మీరు నల్లేరు నరకల నాగర్ కర్నూలు ప్రజలు తీసుకుపోవాల్సినంత అవసరం చాలా అంటే చాలా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇదే బర్రెలక్కకి ఆ రోజు ఎంతమంది వచ్చారో చూడండి. ఆ రోజు వచ్చిన పబ్లిక్, బర్రెలక్కకి ఆ రోజు వచ్చిన పబ్లిక్ ఎంతమంది వచ్చారో చూడండి. ఆ రోజున్న సిచ్యువేషన్లో బర్రెలక్కకి చాలా అంటే చాలా మద్దతు లభించింది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో. ఈరోజు చూడండి, ఆ రోజు ఎక్కడికి ఆ బర్రెలక్క ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి కవర్ చేసాం. ఆ రోజు లభించిన మద్దతు ఈ రోజు ఎందుకు లేదు బర్రెలక్కకి అనేది కూడా మీరు అందరూ గమనించుకోవాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే బర్రెలక్క అనే ఆమె చాలా అంటే చాలా మారిపోయింది. డబ్బులు చూడగానే ఆమెకంటూ సొంత స్వలాభం కోసం ప్రయత్నిస్తుంది బర్రెలక్క. నువ్వు మభ్య పెట్టే మభ్యలకి ఎవరు కూడా ఇక్కడ మభ్య పడరు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరికి ఏం బుద్ధి చెప్పాలనేది కూడా ప్రజలే డిసైడ్ చేస్తారు. ఆ రోజు బర్రెలక్క తల్లితో సంచలన ఇంటర్వ్యూ ఆ రోజు నేనే స్వయంగా వెళ్ళి చేసిన. అయినప్పటికి కూడా బర్రెలక్క ఖచ్చితంగా ఆమె పర్సనల్ వర్కులు చూసుకోకుండా ప్రజల్లో ఉంటే ఈ పార్టీకి నేనే సపోర్ట్ చేద్దును. ఎంపీ ఎలక్షన్స్లో బర్రెలక్కకు సపోర్ట్ చేయాలని చెప్పి నేనే దగ్గరుండి సపోర్ట్ చేద్దును. కానీ ఆ రోజున్న సిచ్యువేషన్లో బర్రెలక్కకి సపోర్ట్ స్టార్టింగ్లో లభించింది కాబట్టి బర్రెలక్కకి సపోర్ట్ దొరికింది. చూడండి, కొల్లాపూర్లో కింగ్ ఎవరు గ్రౌండ్ రిపోర్ట్ చేసాం. అంత కష్టపడి బర్రెలక్క కోసం ఇన్ని చేసుకొని మేము వస్తే ఈరోజు బర్రెలక్క ఒక రాజకీయ కమిడియన్ అయిపోయింది. అటుపక్క కేఏ పాల్ ఉన్నాడు, ఇటుపక్క బర్రెలక్క ఉందనే పరిస్థితికి వచ్చిర్రు. ఎందుకంటే కేఏ పాల్ గారు ప్రపంచాల్లోనే మేధావి ఆయనతో పోల్చడం కూడా అనవసరమే బర్రెలక్కని. దయచేసి బర్రెలక్క ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గరికి వెళ్ళు, ఆయనకి సపోర్ట్ చేయి. నీ సపోర్టు నీకు ఏదైతే లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయో నిన్ను సర్పంచ్కి కానీ వార్డు నెంబర్కి కానీ గెలిపించే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ గుర్తుంచుకొని బర్రెలక్క ఖచ్చితంగా నువ్వు మారాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు ఈరోజు ఎవరైతే జనాలు ఉన్నారో ఆ జనాల్ని మభ్యపెట్టే పరిస్థితిలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఒక ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వవు. కనీసం ఫోన్లు చేస్తే ఫోన్లు కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి నెలకొంది ఇక్కడ. కాబట్టి ప్రజలారా, నాగర్ కర్నూలు ప్రజలారా, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రజలారా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వెళ్ళి మీ మద్దతు ఇవ్వండి. ఆయన ఏ పార్టీలో ఉండనే చూడకండి, ఆయన వ్యక్తిగతం ఏంటి, ఆయన ఎలాంటి పనులు చేస్తారనేది కూడా మీరు చూసి అతనికి మంచి సపోర్ట్ లభించేలా చూడాల్సిందే నాగర్ కర్నూలు ప్రజల్ని కోరుతున్నా. సో మొత్తాన్ని చూసిరు కదా, బర్రెలక్క అనే ఆమె ఈరోజు ఎంపీ ఎలక్షన్స్లో ఆమెకు సపోర్ట్ లభించకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆమెకి వచ్చిన హైప్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చిన హైప్ ఈ రోజుకి ఎక్కడో నిలబెట్టాలి. కానీ ఈరోజు ఆమె అంతటా ఆమె చేసుకుంది కాబట్టి ఈరోజు బర్రెలక్కకు సపోర్ట్ చేయకుండా చాలామంది జనాలు ఆమెను పట్టించుకోకుండా ఒక పొలిటికల్ కమిడియన్లా చూసే పరిస్థితికి నెలకొంది. సో చూసిరు కదా, ఈరోజు వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి ఎంటర్టైన్మెంట్ గానో లేకపోతే ఇంట్రెస్ట్ గానో లేకపోతే ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ గానో చూడాలి తప్ప ఆ సోషల్ మీడియాను చూసే ఓట్లేస్తాము, సోషల్ మీడియాలో ఫేమస్ ఉన్న వాళ్ళకి ఓట్లేస్తామంటే పెద్ద స్టార్ హీరోలు ఈ పార్టీకి సీఎంలు కావాల్సిన పరిస్థితి ఉండేదే.
కానీ అలాంటి సిచ్యువేషన్లో ఎవరు కూడా బర్రెలక్కని ఎంపీ ఎలక్షన్స్లో నమ్మట్లేదు. బర్రెలక్క స్టాండ్ ఏందనేది, ఆమె స్టాండ్ ఏందనేది బయటకు వచ్చి చెప్పిన తర్వాతనే ఆమెకు ఎవరైనా సపోర్ట్ చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ఇప్పటివరకు అయితే నాగర్ కర్నూలు ప్రజలారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఈ ఎంపీ ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. చూస్తూనే ఉండండి జూబ్లీ టైమ్స్ టీవీ. దయచేసి ప్రజలారా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.